పాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ తృణాత్ సంజాయతే క్షీరం క్షీరాత్ సంజాయతే విషం. అపాత్రే దత్తం దానం ఎత్ర ఎత్ర వినశ్యతి అని మరో శ్లోకం చెప్తోంది. ఇంతకీ శ్లోకాల యొక్క అర్థం ఏంటంటే, పాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ తృణాత్ సంజాయతే క్షీరం క్షీరాత్ సంజాయతే విషం. అంటే దానం మనం ఇవ్వచ్చు, దానం ఇవ్వాలని కూడా చెప్తోంది. అదాన దోషాన భవేద్ దరిద్రం. దానం ఇస్తే మనం దరిద్రాలు కూడా పోతాయి, దానం ఇవ్వకపోతే దరిద్రం వస్తుంది అన్నారు. అవునా? ఎందుకంటే దానం ఇస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది దరిద్రం నుంచి. మనకి యొక్క అంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా తాగుతాయి, వ్యాపారాలు అయితేనో ఉద్యోగాలు అయితేనో చక్కగా సాగడానికి ఈ పుణ్యం మనకు కాపాడుతుందని అర్థం. అదేవిధంగా అపాత్ర దానం పనికిరాదు. లేనివాడికి దానం ఇచ్చేవాడు మనసు సంతోషించాలి. మనం ఇచ్చే దానం వల్ల మనసు సంతోషించాలి అవతలి వాడికి. ఆ సంతోషమే మనకి బలం. వాడు హాయిగా ఎంతో ఆనందించేటువంటి క్షణాలు, ఆ ఆనందమే మనకి బలం అన్నమాట. పెళ్ళికి అందరినీ పిలుస్తారు, అందరినీ పిలిచి చక్కగా భోజనం పెడతారు, బట్టలు పెడతారు, లేకపోతే గిఫ్ట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా ఏమిటి? వాళ్ళ ఆనందంతో చక్కగా వచ్చి ఆ వధూవరులను ఆశీర్వదించి చల్లగా ఉండు నాయన అని ఆశీర్వదిస్తారు. అదే ఒక బలం అన్నమాట. అలాగే మన యొక్క జాతకాలు బాగుండకపోతేనో లేకపోతే కలిసి రాకపోతేనో ఇదిగో ఈ దానం చేసుకో అని చెప్తారు కదా పెద్దలు. ఆ దానం ఎవరికి ఇవ్వాలి? లేదంటే మామూలుగానే ఎవరికి ఇవ్వాలి? కాస్త లేని వాళ్ళకి ఇవ్వాలి. 4 వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుని, చేతికి చక్కగా బ్రాస్లెట్ పెట్టుకుని, మెడలో 4 తులాల గొలుసు, రుద్రాక్షమాల, కారు మీద రావడం, అలాంటి వాడికి పిలిచి దానం ఇస్తే వాడు ఇంకో 10 రూపాయలు ఇవ్వచ్చు కదా అని అనుకుంటాడు తప్ప మామూలుగా వాడు ఏం సంతోషించడు కదా. అలాగని ఇంకొకటి ఏమిటంటే, మనం దానం ఇవ్వచ్చు, లేనివాడికే ఇవ్వాలి. యాక్చువల్గా ఓ 10 రూపాయలు వాడికి ఇచ్చినా వాడు సంతోషిస్తాడు. అయితే ఒక వేద పండితుడికి ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు వేదాలు చదివి వాళ్ళు ఒక టీవీతోటి ఒక తేజస్సుతోటి ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనం తీసుకోవాలి. వాళ్ళు చక్కగా ఆ దానం తీసుకున్న 100 రూపాయలు నీకు చేతనైంది, కాస్త మంచి వాళ్ళు అయితే పర్వాలేదు ఒప్పుకుంటారు, లేను కాని వాళ్ళు అయితే ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అంటారు, అది వేరే విషయం. వేద పండితుడికి మనం దానం ఇచ్చామనుకోండి, వాడు చక్కగా దీవిస్తాడు, వేదం పనస చదువుతాడు, ఘనపనస చదువుతాడు, చదివేస్తే మనకి అది ఒక బలం అన్నమాట. అలాగని ఇక్కడ మనం అది అప్రస్తుతమైనప్పటికీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే లేని వాడికి ఇచ్చే దానం, వాడి ఆనందం మనకి బలం అన్నమాట, వాడి సంతోషం మనకి బలం అన్నమాట. అయితే ఈ దానాన్ని ఎలాగా వివరించారంటే, ఆవు ఒక పాము ఎలాగా తృణాత్ సంజాయతే క్షీరం, ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది. క్షీరాత్ సంజాయతే విషం, ఆ పాము ఆ పాలు దాగి, మనం పాలు పోస్తాం కదా, అవునా, పుట్టలోకి వెళ్ళి పాలు పోస్తూ ఉంటాం, నాగుల చవితి, నాగపంచమి, లేకపోతే విగ్రహాలకు పాలు పోస్తూ ఉంటాం. ఇలాగ ఆ పాలు దాగి విషం కక్కుతుంది తప్ప అది పాలు ఏమి ఇవ్వదు, లేకపోతే మంచి ఏం చేయదు. అలాగనమాట. కాని వాళ్ళకి, కుత్సుతులకి, కాని వాళ్ళకి ఇచ్చేటటువంటి దానం, అయిన వాళ్ళకి ఇచ్చేటటువంటి దానం ఇలాగే ఉంటుందన్నమాట. ఎత్ర వినశ్యతి, అపాత్రే దత్తం దానం ఎత్ర వినశ్యతి. దీని గురించి మనం కథ చెప్పుకోదలిస్తే, అపాత్రులకి మనం, చెడ్డవాళ్ళకి మనం సహాయం చేయకూడదు ఏ విధంగానూ. భగవంతుడు చేసినప్పటికీ కూడా ఆ భగవంతుడికి చిక్కులు వస్తాయి. ఒకనాడు
ఒక రాక్షసుడు, వృకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఎందుకంటే భోళా శంకరుడు కదా, బ్రహ్మను గురించి తపస్సు చేసినా గములు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి అసలే ప్రత్యక్షమవుడు. ప్రత్యక్షమైనప్పటికీ కూడా వీళ్ళకి ఇవ్వడు వరాలు. వాళ్ళకి వీళ్ళకి పడదు, రాక్షసులకి విష్ణుమూర్తికి పడదు. వీళ్ళు ఆయన్ని ప్రార్థించరు. కొంతమందికి బాగా రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా మాత్రం ఈశ్వరుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఇలాగే వృకాసురుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుడు టకేల్ని ప్రత్యక్షం అయిపోయాడు. నాయనా నీకేం వరం కావాలనేసరికి నాకు ఎదురుండొద్దు, నాకు చావు ఉండొద్దు. మామూలుగా రాక్షసులందరూ కోరే వరాలే ఆయన కోరేశాడు, ఆ రాక్షసుడు కూడా. విష్ణుమూర్తి అన్నాడు, ఒరే నాయన, పుట్టినవ ప్రతివాడు చావక తప్పదు. నువ్వు ఇలాంటి కోరికలన్నీ కోరితే నాకు ఇవ్వడం కుదరదు, కాబట్టి వేరే కోరిక ఏదైనా మంచిది కోరుకో అన్నాడు. వృకాసురుడు బాగా ఆలోచించాడు. సరే అయితేను, నేను ఎవరి నెత్తి మీద చెయ్యబడితే వాళ్ళు భస్మమైపోవాలి అని వరం కోరుకున్నట్ట. పరమేశ్వరుడు సరే అన్నాడు, తథాస్తు అని ఇచ్చేశాడు. అప్పటి నుంచి వృకాసురుడు భస్మాసురుడిగా పేరు పొందాడనమాట. ఈ భస్మాసురుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో తిరిగి తన రాజధాని రాజ్యానికి వచ్చేస్తుంటే ఇదంతా కూడా వెంటనే దేవతలకు అందరికీ కూడా తెలిసింది. వెంటనే వాడు నారదుడు ఉన్నాడు కదా, వెంటనే నారదుడు పంపేశారు ఒక ప్లాన్ తోటి. నారదుడు వెంటనే ఈ దారిలో ఆ వృకాసురుడు, ఆ భస్మాసురుడు వచ్చేటటువంటి దారిలో ఈ నారదుడు ఎదురయ్యాడు. ఎదురయ్యేసరికి నారదుడు అన్నట్ట, నాయన ఎక్కడి నుంచి వస్తున్నావు వృకాసురా అన్నాడు. ఈ వృకాసురుడు అన్నట్ట, ఇంకెక్కడి నుంచి నా పేరు భస్మాసురుడు అని మొత్తం పరమేశ్వరుడు గురించి చేసిన తపస్సు గురించి, తర్వాత ఆ వరాల గురించి చెప్పేశాడు. నారదుడు అన్నట్ట, ఓరి వెర్రి నాయన, ఈ రాక్షసుల దగ్గర వచ్చినటువంటి గుణమే ఇది. మీకు తెలివి ఉండదు, కండబలమే తప్ప మీకు బుద్ధి బలం ఉండదు. ఈ ఈశ్వరుడు నీకు అంతగా నువ్వు వరం కోరడం ఏమిటి, ఆయన ఇచ్చేయడం ఏంటి, ఇందులో ఏదో మతలబు ఉంది అన్నట్ట. భస్మాసురుడు అదేంటి అలా అంటావు, పరమేశ్వరుడు నాకు స్వయంగా వరం ఇచ్చాడు అన్నట్ట. అనేసరికి నారదుడు, నేను నమ్మను, నువ్వు పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళి, ఆయన గొప్పవాడు కదా, మామూలు వాళ్ళ దగ్గరికి ఎందుకు, ఇచ్చిన వాడినే, అది ఏమిటి ఒరిజినలా డూప్లికేటా, ఆ వరం ఏమిటి, ఆ శక్తి ఉందా లేదా నువ్వు కనుక్కో, పరమేశ్వరునే కనుక్కో, నాకైతే నమ్మకం లేదన్నట్టు ఈ నారదుడు. వృకాసురుడు వెంటనే ఈ భస్మాసురుడు ఓహో అనుకున్నాడు. మూర్ఖులు కదా, వాళ్ళకు బుద్ధి బలం లేదు వాళ్ళకి. వెంటనే తిన్నగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే వెళ్ళి పరమేశ్వర అని గట్టిగా పిలిచేసరికి పరమేశ్వరుడు, ఏంటి నాయన మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసరికి, నువ్వు వరం ఇచ్చావు బాగానే ఉంది, కానీ అది పనిచేస్తుందో లేదో నేను చూడాలి, కాబట్టి నేను ఎత్తిమీ చేయబడతానన్నట్ట. పరమేశ్వరుడు హడిలిపోయాడు. హడిలిపోయారే నాయన, ఇదేమిటి, నీకు నేను వరం ఇచ్చాను, నా వరాన్నే నువ్వు శంకిస్తున్నావా, నా శక్తినే నువ్వు శంకిస్తున్నావా, నేను వత్సలుని కదా, నన్నే శంకిస్తున్నావా నువ్వు అనేసరికి, ఆ మాటలు ఏమీ నడవు, నేను నీ నెత్తి మీద చెయ్యబెడతాను అనేసరికి పరమేశ్వరుడు ఇంకా తప్పదని పరిగెత్తడం ప్రారంభించాడు. తిన్నగా పరిగెత్తేసరికి వెనకాల భస్మాసురుడు వచ్చేస్తున్నాడు. ఈ పరమేశ్వరుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన ఇదంతా కూడా చెప్పేసరికి, సరే నువ్వైతే అలా ఉండన్నాడు. విష్ణుమూర్తి తిన్నగా ఒక ఆడదాని కింద మారిపోయాడు, ఒక మోహిని కింద మారిపోయాడు. ఈ భస్మాసురుడు వచ్చే దారిలో వెతుక్కుంటూ వస్తున్నాడు కదా భస్మాసురుడు, ఆ దారిలో కనబడ్డాడు. దారిలో కనబడేసరికి ఈ మోహిని, రాక్షసరాజా ఏమిటి ఇలా వచ్చావనేసరికి భస్మాసురుడు ఈ మోహిని ఎప్పుడైతే చూశాడో వచ్చినవన్నీ మర్చిపోయాడు. వెంటనే ఒక పువ్వు కోసి ఆ మోహినికి ఇచ్చేసి, నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అంతే. వెంటనే ఈ మోహిని అందిట, ఈ విష్ణుమూర్తి ఆడదాని వేషంలో ఉన్నాడు కదా, మోహిని అవతారంలో ఉన్నాడు కదా, సరే అయితే నువ్వు నాతోటి సమానంగా నాట్యం చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో ఉంటాను, నీతో వస్తాను అని. భస్మాసురుడు దాందే ఉంది, వస్తాను అన్నట్ట, చేస్తాను అన్నట్ట. ఈ యొక్క మోహిని
భరతనాట్యమో కూచిపూడో కథాకళో ఏదో మొత్తానికి నాట్యం చేయడం మొదలుపెట్టింది. తదనుగుణంగా ఈ భస్మాసురుడు కూడా నాట్యం చేయడం మొదలెట్టాడు. ఆ నాట్య భంగిమల్లో అనేక భంగిమలు పెడతారు కదా. ఈ యొక్క మోహిని ఒక భంగిమలో ఈ చెయ్యి ఇలా తను పెట్టుకుందిట. ఈ భస్మాసురుడు కూడా అందులో పడిపోయాడు, మునిగిపోయాడు ఆ యొక్క నాట్యంలో. ఇది ఎలా చేస్తే, ఈ మోహిని ఎలా చేస్తే వీడు అలాగే చేస్తున్నాడు కదా, వీడు కూడా ఇది కూడా నాట్యంలో భంగిమ అనుకుని వెంటనే తను నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. చేయి పెట్టుకునేసరికి అలాగే బూడిదైపోయాడు. ఆ విధంగా ఆ గండం నుంచి బయటపడ్డాడు పరమేశ్వరుడు. ఈ విధంగా అపాత్రదానం అన్నది పనికి రాదు. చెడ్డవాళ్ళకి సహాయం చెయ్యకూడదు. పాముకి పాలు పోసినా అది విషమే ఇస్తుంది తప్ప మంచి చెయ్యదు. మంచి వాళ్ళకి దానం ఇవ్వాలి. మంచి వాళ్ళకి దానం ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కోటీశ్వర్లే, అందరూ కార్లే, అందరూ భక్తులే శుభ్రంగా భోజనం చేస్తూ ఉంటారు. అడుక్కునే వాళ్ళందరూ కూడా బయట వరుసగా కూర్చుని ఉంటారు. ఓ చిల్లరపై వేయమని వీళ్ళందరూ కూడా వేసిన వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇంకెందుకు అన్నదానం? అవునా? అది ఆలోచించుకోవాలి అందరూ కూడా. వీళ్ళందరూ కూడా తలో 10 రూపాయలు వేసుకోవాలి. శుభ్రంగా ఆర్డర్ పెడుతూ ఉంటారు. మిరపకాయ బజ్జీలు, స్వీట్లు, 4 కూరలు, 4 పచ్చళ్ళు. అది గెట్ టుగెదర్ ఫంక్షన్ తప్ప అన్నదానం ఎందుకు అవుతుంది? ఈ సాయిబాబా గుళ్ళ దగ్గర అది అసలు అక్కడ మొదలైంది ఈ సాంప్రదాయం. వాళ్ళు శుభ్రంగా అందరూ కూడా బియ్యం బస్తాలు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, కూరది ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా చేరతారు. మొత్తం కాలనీ వాళ్ళందరూ ఆ వేళ ఇంట్లో వంట ఉండదన్నమాట. చక్కగా అందరికీ కూడా చక్కగా అందరికీ వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. అది కాదు పద్ధతి. శుభ్రంగా 10 మంది పేదవాళ్ళని పిలవాలి, అడుక్కునే వాళ్ళని పిలవాలి. ఆ వేళ పిలవక్కర్లేదు, ఓసారి రండి మీరు కూడా భోజనం చేయండి, వీళ్ళందరూ కూడా పక్క నుండి వాళ్ళకి పెడితే అందరూ వస్తారు. అవునా? అదేవిధంగా అన్నదానం యొక్క లక్షణం అది, పద్ధతి అది, దానం ఇచ్చేటటువంటి పద్ధతి అదనమాట అని ఈ శ్లోకం యొక్క భావం.